బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు కిలో వెండి అన్ని ట్యాక్స్లు కలుపుకొని 2,100,000 రూపాయలకు చేరింది. దీంతో భారతీయ విపణిలో సరికొత్త రికార్డు నమోదైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పతనం కావడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 0.5% తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్లోనూ సిల్వర్కు డిమాండ్ కనిపించడం వంటివి దేశీయ మార్కెట్లో ధరలను పరుగులు పెట్టించాయని నిపుణులు తాజాగా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. బుధవారం ఏకంగా కిలో రేట్ వచ్చేసి 11,500 రూపాయలు పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇక ఈ ఏడాదిలో ఇప్పటిదాకా వెండి ధర 1,04,700 అంటే 116.72% వృద్ధి చెందింది. గత ఏడాది డిసెంబర్ 31న కిలో రేట్ వచ్చేసి 89,700గానే ఉంది కదా. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి $62.88గా ఉంది. క్రితం రోజు ముగింపుతో చూస్తే $1.06 లేదా 1.71% పెరిగింది. కాగా సాధారణ కొనుగోలుదారులతో పాటు నాణాల తయారీదారులు, వివిధ రకాల ఇండస్ట్రీ వర్గాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మదుపరులు సైతం వెండిపై పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు అని, ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు కూడా సిల్వర్ రిజర్వ్లను పెంచుకుంటున్నాయని పేర్కొంటున్నారు. అందుకే ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి అంటున్నారు. ఇక అటు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేట్ వచ్చేసి 90 రూపాయలు పెరిగింది. దీంతో 1,32,490కి చేరింది. అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది ఈ వివరాలు. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల రేటు 10 గ్రాములు వచ్చేసి 440 రూపాయలు పెరిగింది. దీంతో 1,30,750గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 400 రూపాయలు పెరగడంతో 1,19,850 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $15.55 లేదా 0.37% పుంజుకొని $4,213.12గా ఉంది. ఏడాది అక్టోబర్లో దేశీయంగా బంగారం ధర 1,34,800 పలికిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటిదాకా అదే ఆల్ టైమ్ హై. దేశ విదేశాల్లో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కదలాడుతుండడంతో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం బంగారం, ఇటు వెండి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.